హాయ్ అండి. బిగ్ బాస్ అంటే ఉత్సవం ఎప్పుడొస్తది, బీబీ ఉత్సవం ఎప్పుడొస్తది అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురుస్తున్నటువంటి బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటా. వాళ్ళు ఆగలేక ఎప్పుడొస్తదని టీవీని 2, 3 సార్లు నొక్కి దాన్ని సెర్చింగ్ చేసి చూసి ఉంటారనుకుంటాను. ఆల్రెడీ 6 గంటలకొచ్చింది. ఆ షో కూడా అయిపోవడం జరిగింది. ఈ షో చూసినాక మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ చేయండి. నా అభిప్రాయం చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బీబీ ఉత్సవం అనగానే మనం అందరం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ అంటే ఒకే చోటకు వస్తారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కన్నుల పండుగలా అనిపిస్తుంది. అరే భలే ఉన్నారు, మళ్ళీ అందరూ ఒక చోట కలుసుకున్నారు, మళ్ళీ ఈ షో నడిస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్, రీతు చౌదరి డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళను లవర్ జంటలాగా, ఫ్రెండ్షిప్ జంటలాగా పోల్చే ఫ్యాన్స్ ఉంటారు, న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఇక మిగతా జోడీలలో చెప్పాలనుకుంటే ఎక్కువగా రీతు చౌదరి డెమాన్ జోడి గురించి బాగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఫేమస్ అయిపోయారు, బీబీ జోడిలో కూడా డ్యాన్స్లు వేసారు కాబట్టి వీళ్ళు ఫేమస్ అయిపోయారు. వీళ్ళ జోడికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళది లవర్స్ జోడిగా చూస్తారు, కళ్యాణ్ తనుజది ఫ్రెండ్షిప్ జోడిగానే చూస్తారు. ఇక మనకు ప్రోమోలు చూసినట్లయితే ప్రోమోలో కళ్యాణ్కు తనుజ రింగు దొరికింది. మన ఏంటి దువ్వాడ మాధురి గారు తనుజకి నీ తోడుగా ఎప్పటికుంటా తనుజ అని చెప్పేసి ఏదో డైలాగులు, ఆ డైలాగుల గురించి కొంతమంది ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ అక్కడ ఏం జరిగినట్టు అనిపించలేదు. స్కిట్లు చేయించారు. స్కిట్లో భాగంగానే తనుజ కళ్యాణ్కి రింగు పెట్టడం జరిగింది. తనుజకి ఇష్టం లేకపోయినా కూడా ఆడ తెలుసు కదా శ్రీముఖిను, తర్వాత ఆ మాటి వాళ్ళ క్రింజి కామెడీ ఉంటుంది కదా స్టార్మాలో. స్టార్మా అనగానే స్టార్మా కాదు, ఇప్పుడు చూసినట్లయితే అన్ని టీవీ ఛానళ్ళల్లో కూడా ఇలాంటి క్రింజి కామెడీ పెడితేనే, ఏదో రొమాన్స్ కామెడీ పెడితేనే షోలు నడుస్తాయి అనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఈ రొమాన్స్ కామెడీకి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే ఈ బీబీ జోడిలో అంత రొమాన్స్గా అయితే ఏం లేదు, కాకపోతే చూడొచ్చు, ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉంది అని అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ తనుజ ఏంటంటే రింగ్ ఉంటుంది అన్నట్టు, తనుజ రింగు, కళ్యాణ్ది వాచ్, అది ఏలంపాట పెడతారు. ఏలంపాట పెడితే దువాడ మాధురి గారు ఎక్కువ ఏలంపాటలో ఆ రింగు వేలంపాట పడుతుంది. ఆ టాస్క్లో తనుజ ఓడిపోవడం జరుగుతుంది అన్నట్టు, మన కళ్యాణ్ గెలవడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ వాచ్ని మన ఇమానియల్కు గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి అంటే అంత ఉత్తుతుంది, అదేం జరగలేదు. అలాంటిది రింగ్ ఏమంటారు ఓడిపోయింది అంటే ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టడం జరిగిందంట. ఆ టాస్క్లో కళ్యాణ్కి తనుజ డేర్ అని ఆ రింగు పెట్టడం జరిగింది అన్నట్టు, అది జరిగింది. తర్వాత ఇందులో వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మర్యాద మనిషి వచ్చేసి తనుజకి సారీ చెప్పడం జరిగింది. తను అన్నట్టుగా ముద్దు మాటలు మాట్లాడి ముద్దమందరం చెవులో పెడుతుందని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అప్పుడు చెప్పిన సారీ ఇప్పుడు కూడా చెప్తానని చెప్పేసి తను ఉందతనంతో తనను పిలిచి మరీ సారీ చెప్పింది. చూడండి అక్కడ మర్యాద మనిషి నిజంగా మంచివాడ్రా అని నాకు అక్కడ అనిపించింది. నిజంగా కూడా తనుజ కూడా యాక్సెప్ట్ చేసేసింది, తను మంచివాడని చెప్పేసి తనుజ కూడా చెప్పడం జరిగింది. బయట అక్కడ ఏదో జరిగింది, అది గేమ్లో భాగంగానే బయట తనతో మాట్లాడాను, తను మాట్లాడినాక తను మంచి వ్యక్తి అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను అని చెప్పేసి తనుజ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుయల్, ఆల్రౌండర్ ఇమాన్యుయల్ అని చెప్పేసి ఒక మూమెంటే చేసేసి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. నిఖిల్ హీరో వచ్చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ మదర్ వస్తుంది అన్నట్టు, ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చేసి ఎమోషనల్ అవుతుంది. ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్గా ఏడవడం జరుగుతుంది. ఏంటంటే మా అమ్మ నాన్న ఇద్దరు బండి మీద నా ఫోటో పట్టుకొని ఒక 90 ఊర్లు తిరిగిరంట. 90 ఊర్లు తిరిగి నా కొడుకుకు ఓటేయండి అని చెప్పేసి అందరిని అడుక్కోవడం జరిగింది. కొంతమంది కొన్ని మాటలు అన్నారంట, ఆ మాటలు నాకు అట్టింగ్గా ఉన్నాయి, నాకు బాధ అనిపించింది. వాళ్ళు ఇట్లా కూడా ఉంటారా జనాలు నాకు అనిపించింది. ఏంటంటే నన్ను బట్టతలకాయోడికి ఓట్లు వేయడం అంత అవసరమా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి తను బాధపడడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇమాన్యుయల్ ఆల్రౌండర్, కానీ ఎక్కడ మిస్టేక్ అయ్యిందో మీరు కామెంట్ చేయండి. నేను ఒక రివ్యూ చేసిన కాబట్టి ఒక రివ్యూవర్గా ఏం ఆలోచించానంటే ఇమాన్యుయల్లో తనుజ ఇమాన్యుయల్ ఒక బిగ్ బాస్ షోకి ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ షోను చూడాలంటే తనుజ ఇమాన్యుయల్ చేసినటువంటి బాండింగు, వాళ్ళు చేసినటువంటి కామెడీ, వాళ్ళు మామూలుగా హౌస్లో జస్ట్ లవ్వర్స్ లాగా మాట్లాడుకుంటేనే వాళ్ళిద్దరికి ఒక ఫ్యాన్ పేజ్ ఏర్పడి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడు ఇమాన్యుయల్ గ్రాఫ్ అనేది పైకి ఇట్లా జిమ్మున లేచింది. దాని తర్వాత ఇమాన్యుయల్ 5 సాంగ్స్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ తనుజను ఎప్పుడైతే దూరం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ గ్రాఫ్ అనేది కిందికి పడిపోవడం జరిగింది. దాని తర్వాత కొంతమందిని ఇమాన్యుయల్ను ఫేక్గా ఫ్రెండ్షిప్ చేసుకున్న వాళ్ళని దగ్గరికి తీసేసుకొని ఇమాన్యుయల్ ఇంత ఎత్తున భుజాన పెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఇమాన్యుయల్ని కిందికి గ్రాఫ్ ఇంకా పడిపోయి కిందికి దించడం జరిగింది. ఇమాన్యుయల్ ఏ సెకండ్ పొజిషన్లో లేకపోతే రన్నరో విన్నరో అయ్యే పొజిషన్ను తీసుకొచ్చి కాస్త 4th ప్లేస్లో పడేయడం జరిగిందని నాకు అనిపించింది. కానీ ఎవరి మీద ఏడిస్తే ఏమొస్తుంది, మనం ఆల్రౌండర్గా అదని కాదు, మనం నిజాయితీగా ఉన్నామా లేదా అన్నది. ఇమాన్యుయల్ ఎక్కడ గేమ్ ఆడాలన్నా ఏది చేయాలన్నా నిజాయితీ అనేది ఫస్ట్ లేకుండా పోయింది. నిజాయితీ అంటే
ఒక నామినేషన్లో రావడం మిస్టేక్ చేసి నామినేషన్లో అస్సలు రాలేకపోయాడు, మిస్టేక్ అక్కడ మిస్టేక్ జరిగింది. తర్వాత ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటుండో అక్కడ సరైన పాయింట్లు పెట్టి నామినేషన్ చేయలేకపోవడము, అది 2 మిస్టేక్లు జరిగిపోయినాయి. తర్వాత సరైన బాండింగ్ని ఏర్పరచుకోకపోవడం అనేది కూడా మిస్టేక్గా మారిపోయింది. అంటే ఇమాన్యుయల్లో కొన్ని అబద్ధాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇమాన్యుయల్లో విన్నర్ కాలేకపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే ఇమాన్యుయల్ ఆటలలో తోపు. ఈ హౌజ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ని సీజన్లు, హోల్ సీజన్ 9 సీజన్ల వరకు చూసినాం కదా. ఈ 9వ సీజన్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే అన్ని సీజన్ల కంటే ఎక్కువ కామెడీ చేసినటువంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఇమాన్యుయల్. అందుకే ఆల్రౌండర్ అని చెప్పి ఆల్రౌండర్ అని బిరుదిచ్చినా తప్పులేదు. అతను నిజంగా ఆల్రౌండర్. ఒక కప్పు మిస్ అయింది తప్ప అన్నీ చేసిండు ఇమాన్యుయల్ అనిపించింది. ఇక ఫేక్ అంటే ఫేక్గా ఇమాన్యుయల్ ఒక్కడే కాదు, హౌజ్లో చాలామంది ఫేక్గా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఒక కామెడీ జరిగింది. ఏంటంటే భరణి గారి స్టేజ్ మీదకి వచ్చేసి ఇమాన్యుయల్ అన్ని గేమ్స్ లోపల మాస్క్ లేకుండా ఏది లేకుండా ఇమాన్యుయల్ అన్ని గేమ్స్ ఆడిండు. ఇక్కడ నిజం చెప్పాలంటే 360 డిగ్రీస్ గేమ్స్ పైన ఫోకస్ పెట్టేసి ఏ మాస్క్ లేకుండా హౌస్లో వచ్చినటువంటి 15 మంది కంటెస్టెంట్స్లలో కూడా మీ ఇద్దరం తప్ప ఈ హౌస్లో ఎవ్వరు కూడా మాలాగా ఆడలేదు. మీ ఇద్దరం నీతి నిజాయితీగా ఉన్నాం, మీ ఇద్దరం ఎక్కడ ఫేక్ లేమని చెప్పేసి ఇక్కడ రియల్ విన్నర్ మీమే అని చెప్పేసి మన భరణి గారు చెప్తే నాకైతే నవ్వొచ్చింది. భరణి గారు ఎలిమినేషన్ అయితే తనుజ ఫ్యాన్స్ అవసరం పడిరు. లోపలికి వచ్చిన తర్వాత తనుజను దూరం పెట్టడం జరిగింది. భరణి గారికి బాండింగ్లో కలతలు రావడం వల్ల భరణి గారికి గ్రాఫ్ కూడా పడిపోయి బయటికి రావడం జరిగింది. అదే తనుజతో కలిసి ఒకటి గమనించండి, హౌజ్లో తనుజతో కలిసిన ప్రతి ఒక్కరి గ్రాఫ్ ఇలానే పెరుగుకుండా పోయింది. తనుజతో ఎప్పుడైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళందరూ మెల్లమెల్లగా బయటకు వచ్చారు. అదైతే మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక రివ్యూవర్గా నా వీడియోస్లలో అవే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు బీబీ ఉత్సవానికి వచ్చినట్లయితే బీబీ ఉత్సవంలో చాలామంది కామెడీ చేసిరు. అల్ల ఇమాన్యుయల్ కామెడీ బాగా చేసిండు. తర్వాత ఎవరు మన హరీష్ ఉన్నాడు, అదే మన హరి ఉన్నాడు కదా, హరిను అవినాష్ కూడా వచ్చి కామెడీ చేసిండు. కొంచెం క్రింజిగానే అనిపించింది, అదంతా సోదిగానే అనిపించింది కామెడీ. వీళ్ళ కామెడీ చూసినాక ఇది జరిగింది. అంత చెప్పుకునేంత సూపర్ తోపులాగా అయితే ఏం జరగలేదు. ఒకరికొకరు ఏం సారీలు గీడీలు ఏం జరగలేదు, జస్ట్ గేమ్స్ ఆడిపించారు. తర్వాత ఇంకొకటి జరిగింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అస్సలే క్యాప్టెన్ కానటువంటి వాళ్ళు, అంటే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కానటువంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఒక గేమ్స్ పెట్టించారు అన్నట్టు. బన్స్ తినాలి, బండ్లు పెట్టి బండ్లు ఎవరైతే ఎక్కువ తొందర తింటారో వాళ్ళ నుండి 6 తీస్తారు. 6 తీసిన తర్వాత 6 నుంచి రెండు జోడీలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మీరెవరు ముందు నెక్స్ట్ జోడికి అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళకూడదని అనుకుంటారో డిసైడ్ అయ్యి ఒకళ్ళు ఎలిమినేషన్ అవ్వడం అని చెప్పేసి అంటే అక్కడ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీషును శ్రీజ ఒక జోడి, తర్వాత రమ్యను మాధురి గారు ఒక జోడి, తర్వాత మర్యాద మనీషును, తర్వాత నెక్స్ట్ ఎవరు శశివర్మ వీళ్ళొక జోడి. అక్కడ శశివర్మ తప్పుకుంటుంది. శశివర్మకు మర్యాద మనిషి అంటుండు. నెక్స్ట్ కప్పు కొట్టబోయేది బీబీ జోడిలో కప్పు కొట్టబోయేది తానే కాబట్టి శశివర్మ ఇప్పుడు ఈ ఆట నుంచి తప్పుకుంటుంది అని చెప్పేసి మర్యాద మనిషి ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేసి మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు, ఇక్కడైనా గేమ్ ఆడి ఆ బ్యాండ్ గెలుచుకుంటుందేమని అనుకుంటారు. అందుకే ఏం ఛాయిస్ ఇస్తానని చెప్పేసి రమ్యమ్మకు వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మన హరీష్ను తర్వాత మా హరీషును శ్రీజ ఇద్దరు అట్లనే ఉంటారు అన్నట్టు. ఇద్దరం తప్పుకోమని ఉంటే అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఓట్లు వేస్తారు. ఓట్ల ద్వారా శ్రీజ అన్నీ ఉంటుంది. మరి అది హరీష్ ఉంటుంది కదా, మాస్క్ మ్యాన్ హరీష్ తప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. వీళ్ళ ముగ్గురు మధ్య గేమ్స్ ఆడతారు. ఏంటిదంటే క్లాత్లు ఉంటే క్లాత్లన్నీ ముడేసుకుంటూ పెద్ద తాడులాగా కట్టేసి దానికి ఒక రింగ్ కట్టి క్యాప్టెన్ అనే ఒక పోలుకు ఉంటుందండి, క్యాప్టెన్ అనే బ్యాడ్జికి పోలుకు ఉంటుంది, దానికి ఇసిరేయాలన్నట్టు ఆ రింగును. దువ్వాడ మాధురి గారు ఆ రింగు అంటే ఆ గేమ్ ఆడి విన్నర్ అయ్యి ఈ బిగ్ బాస్ ఉత్సవానికి క్యాప్టెన్గా చివరి క్యాప్టెన్గా తాను ఎన్నుకోబడుతుంది అన్నట్టు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇటుపక్క శ్రీజను ఇటుపక్క మర్యాద మనిషినుడు వీరిద్దరు గెలవద్దు అని అనుకున్నా. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీజ అస్సలే గెలవద్దు అనుకున్నా. నేనైతే శ్రీజ అస్సలే గెలవద్దురా నాయన అనుకున్నా. ఒకవేళ గెలిస్తే మర్యాద మనిషి గెలిచిన పర్వాలేదు అని అనుకున్నా. దువ్వాడ మాదిరి గారు గెలిచారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనుజ బాండింగ్ దువ్వాడ మాదిరి గారి బాండింగ్ అంత బాగుంది కాబట్టి తనుజను దువ్వాడ మాదిరి గారు పిలిచి క్యాప్టెన్ బ్యాడ్జ్ పెట్టించుకోవడం జరిగింది. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. మీకైతే ఈరోజు ఉత్సవం చూసినాక నాకు చాలాసేపు నవ్వుకున్నా, చాలా బాగా అనిపించింది. అందరు ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే అందరిని ఒకే చోట చూసినా కదా, ఆ ఫేమ్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంతే తప్ప ఇంకా చెప్పుకునేంత పెద్దగా అయితే ఏం లేదు షోలో. అన్నీ నవ్వుకోవడం, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ పాత జ్ఞాపకాలే లాగానే అనిపించింది. అయ్యో మళ్ళీ బిగ్ బాస్ ఉంటే బాగుండే అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎంతమందికి ఈరోజు కళ్యాణ్ తనుజను చూసినాక కన్నుల పండుగ లాగా ఫీల్ అయ్యారో చెప్పండి. అదేవిధంగా మర్చిపోయాను, ఇందులో ఏంటంటే బాండింగ్స్కు ఓటింగ్ వేయించారు. ఆడియన్స్తో ఓటింగ్ వేస్తే 100% బ్లాక్ బాస్టర్ బాండింగ్ తనుజది కళ్యాణ్ అని చెప్పేసి ఓట్లు ఎక్కువ పడినాయి. తర్వాత సెకండ్ వచ్చేసి మన రీతు చౌదరి డెమాంది, థర్డ్ వచ్చేసి మనకి ఎవరిది సుమన్ శెట్టిది భరణి అన్నది, ఫోర్త్ వచ్చేసి తనుజది
మన ఎవరిది భరణి గారిది 5th వచ్చేసి మన ఇమానియల్ది సంజన గారి బాండింగ్ అని చెప్పేసి ఇలా లైన్ సీక్వెన్స్గా రావడం జరిగింది అన్నట్టు. ఇది జరిగింది అంతే తప్ప ఇంకేం లేదు. ఈ జోడైతే ఏమంటారు ఈరోజైతే బీబీ ఉత్సవం చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంది. చూడండి వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందరు కంటెస్టెంట్స్ ఒక దగ్గర ఉన్నారు కదా, మీ ఫ్యాన్స్ అందరూ అలా చూసుకోవచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఒకరోజు బిగ్ బాస్ హౌస్ను చూసినట్టుగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.